Hello guys, welcome to iJobus. TGPSC కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ కి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఇన్ బ్రీఫ్ గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో ఇన్ డీటెయిల్ గా అయితే ఉండదు, జస్ట్ పిన్ టు పిన్ పాయింట్స్ అనేది ఉంటాయి అనమాట, జస్ట్ మీకు రివిజన్ పర్పస్ గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి జనరల్ డీటెయిల్స్ అబౌట్ తెలంగాణ. సో ఈ జనరల్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ నుంచి చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో మనము ఓవర్లుక్ లో వదిలేస్తాం, బట్ ఈ జనరల్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్. అంటే బార్డర్స్, తెలంగాణ యొక్క బార్డర్స్ ఏది కూడా వాటర్ తో కనెక్ట్ అయి ఉండదు, మొత్తం ల్యాండ్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఫార్మ్డ్ యాజ్ ద 29th స్టేట్. ఇది 29వ స్టేట్ గా అవతరించడం జరిగింది. అండ్ ఈ స్టేట్ ఫామ్ అయిన రోజు ఏంటంటే డేట్ వచ్చేసి 2nd June 2014 స్టేట్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఈ పాయింట్స్ అనేవి మనకు ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ బార్డర్స్ వచ్చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. సో స్టేట్ క్యాపిటల్ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట. అండ్ నెక్స్ట్ తెలంగాణ లైస్ బిట్వీన్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి కదా. సో 15 degree 50 minutes 10 seconds నార్త్ డిగ్రీ నుంచి 19 degree 55 minutes అండ్ 4 seconds నార్త్ లాటిట్యూడ్ వరకు ఇది విస్తరించి ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాంగిట్యూడ్ చూసుకున్నట్లయితే 77 degree 14 minutes 8 seconds ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 81 degree 10 minutes 16 seconds ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఈ విస్తరించి ఉన్నదన్నమాట ఈ తెలంగాణ రీజియన్ అనేది. నెక్స్ట్ తెలంగాణ అనేది పాపులేషన్ లో 12వ ర్యాంకులు ఉండడం జరిగింది. 12వ ర్యాంక్. అండ్ 2011 సెన్సెస్ ప్రకారం 350.04 lakh రెసిడెంట్స్ అనేది తెలంగాణలో ఉండడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మీరు, ఈ స్టేట్మెంట్ ని మీరు గమనించినట్లయితే ఈ 350 అంటే 2011 సెన్సెస్ ప్రకారం తెలంగాణ పాపులేషన్ ఎంత అని Group 3లో అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ మీకు గుర్తున్నట్లయితే అవునో కాదో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ ర్యాంక్స్ 11th ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ 12th ర్యాంక్ అకార్డింగ్ టు పాపులేషన్ అండ్ 11th ర్యాంక్ ఇన్ టర్మ్ ఆఫ్ ఏరియా. సో ఏరియాలో చూసుకున్నట్లయితే అన్ని స్టేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి 11th ర్యాంక్ అనమాట. సో తెలంగాణలో 33 districts ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణలో మెయిన్ గా 2 rivers అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి గోదావరి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కృష్ణ. సో దీని క్యాచ్మెంట్ ఏరియా, తెలంగాణలో గోదావరి యొక్క క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 79% అండ్ కృష్ణ యొక్క క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి తెలంగాణలో 69% ఉండడం జరిగింది. సో ఈ రివర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈ గోదావరి రివర్ అయినా కృష్ణ రివర్ అయినా వాటి యొక్క ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు అడిగే అవకాశాలు కూడా ఉన్నదన్నమాట. వాటి ఇక్కడ సంగమాలు అండ్ నెక్స్ట్ వాటి యొక్క అతిపెద్ద ట్రిబ్యూటరీ ఆర్ స్మాలెస్ట్ ట్రిబ్యూటరీ వీటిని అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో వీటి యొక్క జన్మస్థలం కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రివర్స్ టాపిక్ పైన మనం ఒక వీడియో చేయడం జరిగింది, ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ అనేవి తెలంగాణ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నమాట. మండల్స్ చూసుకున్నట్లయితే 620 మండలాలు ఉండడం జరిగింది. అండ్ గ్రామ పంచాయతీలు 12,769 గ్రామ పంచాయతీలు ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయని అడగడం జరిగింది అనమాట. మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ అనేది కావాలని అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయంగానే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్ లో జాయిన్ కావచ్చు అనమాట. అందులో ఈ గ్రామ పంచాయత్స్ అండ్ తెలంగాణ యొక్క డీటెయిల్స్ అన్ని అందులో ఉంచడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు ద అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2023. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ 2023-2024 ప్రకారం ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ సెక్టర్ ఇప్పుడు మొత్తం జీడిపికి సర్వీస్ సెక్టర్ 65.7% వాటి
జీవీఏ అనేది ఉన్నదన్నమాట, జిఎస్విఏ. అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి 18.5% అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ వచ్చేసి 15.5% వాటి యొక్క పాత్ర అన్నమాట ఇది. సో సర్వీస్ సెక్టార్ వచ్చేసి 65% ఉంది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఏమో 18.5% ఉంది అండ్ అగ్రికల్చర్ ఏమో 15.5%. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎలాగంటే సో వీటిలో ఏ సెక్టార్ ఎక్కువ మొత్తాన్ని జిఎస్విఏకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అడిగే అవకాశం ఉంది. సో అదేంటంటే సర్వీస్ సెక్టర్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్. ఒకవేళ ఈ క్వశ్చన్ నే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు లీస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ జిఎస్విఏకి తక్కువ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ క్యాపిటా ఇన్కమ్, సో తలసరి ఆదాయం అంటారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం 2014-15 సంవత్సరానికి 1,24,104 రూపాయలు ఉండడం జరిగింది పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. ఆ తర్వాత ఇప్పుడు 2023-24లో చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత 2023-24 గాను పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అని అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదా 2014-15 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరానికి పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా అని అడగొచ్చు, లేదా ఎంత శాతం పెరిగింది అని కూడా అడగొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ టోటల్ డెప్ట్. టోటల్ డెప్ట్ అంటే ఏంటంటే అప్పు. సో అప్పు 2014-15 సంవత్సరంలో 72,658 కోట్లు ఉండగా 2023-24 వచ్చేసరికి 6,71,757 కోట్లకు చేరిందనమాట ఈ టోటల్ డెప్ట్ అనేది. సో మనకు 2014 నుంచి 15కి ఆ డెప్ట్ అనేది పెరిగింది. సో ఇక్కడ ఆ డెప్ట్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్ క్యాపిటా డెప్ట్ అంటే తలసరి అప్పు. సో తలసరి ఆదాయం మనం ఇందాక చూసినాం కదా, ఇక్కడ చూసినట్లయితే ఇది తలసరి అప్పు అన్నమాట. సో 2014-15 సంవత్సరానికి ఒక పర్సన్ మీద ఒక పర్సన్ హెడ్ పర్ హెడ్ కి 20,251 రూపాయల అప్పు మాత్రమే ఉండేది. కానీ 2023-24 వచ్చేసరికి ఒక పర్సన్ కి 1,76,360 రూపాయల అప్పు ఉండడం జరిగింది. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా డెప్ట్ ఇవి రెండు కూడా మనకు అవసరమే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవంతా జనరల్ డీటెయిల్స్ అబౌట్ తెలంగాణ. సో ఇవి చూసుకొని దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెరిగిందని మనం ఇవ్వలేదు. సో మీరు కొంచెం ఇవి చూస్తున్నప్పుడు ఒకవేళ మీరు నోట్స్ చేసుకొని ఉంటే రివైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్లిక్ ఫినాన్సెస్. సో 2024-25 బడ్జెట్ లో ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ కేటాయించారని మనం ఇక్కడ చూసుకుందాం అన్నమాట. ఎస్టీ వెల్ఫేర్ చూసుకున్నట్లయితే 13,313 కోట్లు అనేది ఎస్టీ వెల్ఫేర్ కి కేటాయించడం జరిగింది. అండ్ తర్వాత బీసీ వెల్ఫేర్ కి 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. అగ్రికల్చర్ కి 13,746 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కి వచ్చేసరికి 21,389 కోట్లు, మెడికల్ అండ్ హెల్త్ 11,500 కోట్లు అండ్ ఇరిగేషన్ 28,024 కోట్లు. ఆ తర్వాత మైనారిటీ వెల్ఫేర్ కి 2,262 కోట్లు, పంచాయతీరాజ్ కి వచ్చేసరికి 40,000 కోట్లు, 40,080 కోట్లు, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కి వచ్చేసరికి 11,692 కోట్లు అండ్ ఎస్సీ వెల్ఫేర్ కి వచ్చేసి 21,874 కోట్లు. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క డీటెయిల్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనకు ఈ ఎన్ని క్రోర్స్ కేటాయించారు ఏ కేటగిరీకి అని అడిగే అవకాశం ఉంది. ఇందులో మ్యాచ్ ద ఫాలోయింగ్ గా అడిగే అవకాశం ఉంది, లేకపోతే స్టేట్మెంట్స్ గా అడిగే అవకాశం ఉంది, అండ్ ఆల్సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో కూడా అడిగే అవకాశం ఉన్నదన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ మొత్తాన్ని బడ్జెట్ లో ఎక్కువ మొత్తాన్ని కేటాయించిన కేటగిరీ ఏంటంటే పంచాయతీరాజ్ కి ఫస్ట్ గా 40,080 కోట్లు కేటాయించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఆ తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ కి
28,024 కోట్లు. నీటిపారుదల శాఖ అంటారు కదా, 28,024 కోట్లు ఇరిగేషన్కి కేటాయించడం జరిగింది. సో మనకు ఈ ఎస్టీ, బీసీ అండ్ ఎస్సీ వెల్ఫేర్లు కూడా మనకు చాలా అవసరం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తాన్ని ఎస్సీ వెల్ఫేర్కి కేటాయించడం జరిగింది, ఆ తర్వాత ఎస్టీ వెల్ఫేర్కి కేటాయించడం జరిగింది, ఆ తర్వాత బీసీ వెల్ఫేర్కి కేటాయించడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏ టాపిక్ నుంచి అయినా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అగ్రికల్చర్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ డిక్రీజ్ ఫ్రమ్ 1 acre to 0.89 acre. అంటే ఇదివరకు ఒక పర్సన్ చూసుకున్నట్లయితే ల్యాండ్ అనేది 1 acre ఉండేది, కానీ ఇప్పుడు ఏమైందంటే 1 acre నుంచి 0.89 acreకి తగ్గిపోయింది. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఎయిమింగ్ టు కవర్ ఆయిల్ పామ్ కల్టివేషన్ ఇన్ 1 lakh acres. సో ఇది మీకు గుర్తున్నట్లయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది గ్రూప్ 3లో. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఎయిమింగ్ టు కవర్ ఆయిల్ పామ్ కల్టివేషన్ ఇన్ 1 lakh acres. సో ఈ 1 lakh బదులు 2 lakh ఇవ్వడం జరిగింది అక్కడ క్వశ్చన్లో. సో అది స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ ఈ 1 lakh బదులు 2 lakhs ఇచ్చారు. సో అందులో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్. సో మనకు ఈ అగ్రికల్చర్లో ఇప్పుడు కొత్తగా ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది రైజ్లో ఉంది కాబట్టి దీని గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువ. సో దీని గురించి మీరు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి జస్ట్ రివిజన్ పర్పసే కాబట్టి సో ఇది ఒకసారి చూసుకోండి. ఆయిల్ పామ్ కల్టివేషన్ తెలంగాణలో 1 lakh acresకి చేయాలని తెలంగాణ గవర్నమెంట్ అనేది అనుకుంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్కి సంబంధించిన స్కీమ్ ఏంటంటే NMEO-OP స్కీమ్ was introduced and budget allocated was 343.81 crores. సో దీనికి ఈ స్కీమ్ NMEO-OP స్కీమ్ కోసము బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారంటే 343.81 crores బడ్జెట్లో అలాట్ చేయడం జరిగింది. ఇది కూడా ఈ బడ్జెట్ అలొకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎంత బడ్జెట్ దేనికి అలాట్ చేశారని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ఎయిమింగ్ టు ఇంక్రీజ్ కల్టివేషన్ ఆఫ్ ఆయిల్ పామ్ బై 2025 to 2028-29 to 3.50 lakh acres. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ తెలంగాణ 1 lakh acresలో ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయాలని అనుకుంటుంది. బట్ ఇన్ ఫ్యూచర్ అంటే 2028-29 లోపు 3.50 lakh acres ని ఆయిల్ పామ్ కి కల్టివేట్ చేయడం కోసము కేటాయించాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ కావడం జరిగింది. సో ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే 1279.53 కోట్లు. సో మొత్తం ఈ 1 lakh acres ఇప్పుడు ప్రజెంట్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తాన్ని కలిపి 1279.53 crores కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం పార్ట్ 1గా దీన్ని డిస్కస్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 గురించి, పార్ట్ 2 నెక్స్ట్ ఎనిమల్ హస్బెండరీ అండ్ రిమైనింగ్ వాటి గురించి పెడతాను. సో వీడియోని దీనికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. సో లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో వీటితో పాటు ఇంకా కరెంట్ అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.